అమరావతిలో కాసేపట్లో కూటమి ప్రభుత్వం మొదటి వార్షికోత్సవ సమావేశం జరగనుంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, పలువురు ఉన్నతాధికారులు పాల్గొనున్నారు. సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో సమావేశం జరగనుంది. జిల్లాల వారీగా ఎమ్మెల్యేకు సీటింగ్ ను ఏర్పాటు చేశారు. సమావేశం అనంతరం మంత్రులు, అధికారులకు సీఎం చంద్రబాబు డిన్నర్ ఇవ్వనున్నారు. అమరావతిలో కూటమి వార్షికోత్సవ వేదిక నుంచి ఐ న్యూస్ ప్రతినిధి కాంతి అందిస్తున్న మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి జూన్ 12కి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు పేరుతోటి భారీ బహిరంగ సభను నిర్వహించాలని నిర్ణయించింది. అయితే ఈ నేపథ్యంలో జూన్ 12వ తేదీన అహ్మదాబాద్లో జరిగినటువంటి ఫ్లైట్ యాక్సిడెంట్ తోటి ఈ సభను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఆ సమావేశం ఈరోజు వెలగపూడి సచివాలయం వెనకాల ఉన్నటువంటి ప్రాంగణంలో భారీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి అన్ని జిల్లాల నుంచి కూడా అధికారులు, కలెక్టర్లు, అలాగే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మంత్రులు అందరూ కూడా హాజరవ్వాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడంతో ఈ ఏడాదిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసినటువంటి పనులు, అలాగే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మొదటి సంవత్సరంలో ఈ కూటమి ప్రభుత్వం ఏమేమి చేసింది, అలాగే కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత తీసుకున్నటువంటి సంస్కరణలు, తీసుకొచ్చినటువంటి మార్పులు, అందించిన సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం చేసినటువంటి కృషి పైన ఒక సమీక్షించుకునేలాగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అలాగే వచ్చే 4 ఏళ్లలో ప్రభుత్వం చేపట్టాలనుకుంటున్నటువంటి కార్యక్రమాలు ఏమిటి, అలాగే ప్రజలు ఆకాంక్షలు నెరవేర్చడంతో పాటుగా రాష్ట్రాభివృద్ధి విషయంలో లక్ష్యాలను ఎలా సాధించాలి అనే అంశంపైన ప్రధానంగా దృష్టి పెట్టనుంది. అమరావతిలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులు అంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. అయితే స్వల్పకాలిక అభివృద్ధి లక్ష్యంతో పాటుగా వికసిత ఆంధ్రప్రదేశ్ సాధన కోసం స్వర్ణాంధ్ర 2047 వంటి విజన్ వంటి దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తోంది. మరొక వైపు పోలవరం ప్రాజెక్టుతో పాటుగా రాజధాని అమరావతి నిర్మాణము, దాంతోపాటు ఏపీకి పరిశ్రమలు, పెట్టుబడులు తీసుకురావడం సహా 20 లక్షల మందికి ఉద్యోగ కల్పన అవకాశాల దిశగా అడుగులు వేస్తోంది. అయితే సంవత్సర కాలంలో చేసినటువంటి పాలనకి సంబంధించినటువంటి సమీక్షను చేసుకుంటూనే రాష్ట్ర భవిష్యత్తు కోసం చేసినటువంటి ప్రణాళికలను వివరించేలాగా సుపరిపాలనలో తొలి అడుగు పేరుతోటి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ఈ ఏడాదిలో ఏం చేయాలి, అలాగే ఎలాంటి లక్ష్యాలు సాధించాలనే అంశాలను ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించబోతున్నారు. అలాగే గడిచినటువంటి సంవత్సర కాలం పాటుగా సాధించినటువంటి ప్రోగ్రెస్ రిపోర్ట్ వంటి వివరాలను వివరిస్తూ ఈ సంవత్సరం చేపట్టే కార్యక్రమాలు జరగబోతూ ఉన్నాయి. అయితే ఈ సంవత్సరంలో ఆయా నియోజకవర్గాల్లో జరిగినటువంటి అభివృద్ధి, భవిష్యత్తులో జరగబోయేటువంటి కార్యక్రమాలకి సంబంధించినటువంటి ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో చర్చించబోతూ ఉన్నారు. అలాగే ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రజాప్రతినిధులు, ఏ జిల్లాకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు, అధికారులు ఒకే చోట కూర్చునేలాగా ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఒక సెగ్మెంట్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రస్తుతం జరుగుతున్నటువంటి అంటే ఈ రాష్ట్ర పరిపాలనలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి కూటమి ప్రభుత్వం ఏవైతే సంక్షేమ పథకాలు, సూపర్ 6 హామీలు ఏవైతే ఇచ్చారో వాటి అమలు విషయంలో దాదాపు అన్ని సంక్షేమ పథకాలను అందుబాటులోకి తీసుకురావడం, ఇక మిగిలినటువంటి అంటే రైతుకి సంబంధించినటువంటి సంక్షేమ పథకంలో ఇంకా స్టెప్ తీసుకోవాల్సింది. అలాగే ప్రతి మహిళకు 1500 రూపాయలు ఇస్తామన్నటువంటి ఇంకా మిగిలిపోయినటువంటి ఏవైతే హామీలు ఇచ్చారో మిగిలినటువంటి హామీల అమలుకు ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు అనే అంశాలకు సంబంధించి ఈరోజు సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నారు. మరి కాసేపట్లో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధ్యక్షతన ఈ కార్యక్రమం ప్రారంభం కాబోతోంది. కెమెరా పర్సన్ కిషోర్తో కాంతి, ఐ న్యూస్, అమరావతి.